బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి నిన్నటి మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో టిమ్ డేవిడ్ సృష్టించినటువంటి విధ్వంసము మామూలు విధ్వంసం కాదు. అది ఈ సీజన్లోనే అత్యంత భయంకరమైనటువంటి భీకర ఇన్నింగ్స్ ఆడాడు టిమ్ డేవిడ్. ఆ కొట్టుడు చూస్తే సిఎస్కే ఫ్యాన్స్కి సిఎస్కే ప్లేయర్లకు కూడా అక్కడ ఏం చేయాలో అర్థం కాక వితరముఖం వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్న గ్రౌండ్లో. అప్పటి వరకు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా విధ్వంసాన్ని కొనసాగించాడు టిమ్ డేవిడ్. 14-13 ఓవర్ల వరకు కూడా మ్యాచ్ అంతా కూడా కొంత సాఫీగా కొనసాగుతుంది. 10 రన్ రేట్ అలా కొనసాగుతుంది. ఇంకా మహా అయితే 6-7 ఓవర్లు ఉన్నాయి కాబట్టి 10 రన్ రేట్ వేసుకుంటే ఒక 200-210 స్కోర్ వరకు చేయగలుగుతుంది ఆర్సీబీ అని చెప్పేసి అందరూ ఎస్టిమేషన్ తోటి అలా అనుకుంటూ టీవీలు చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే టిమ్ డేవిడ్ రంగంలోకి దిగాడో, ఎప్పుడైతే పటిదార్ అవుట్ అయిన తర్వాత తను గ్రీజులోకి వచ్చాడో 14-15 ఓవర్లో, ఆ తర్వాత ఊహించని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి సిఎస్కే బౌలర్లకి. మామూలు కొట్టుడు కాదు, అది చుక్కలు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో 30 పరుగులు, లాస్ట్ 3 ఓవర్లలోనే భీకరంగా 57 పరుగులు, 4 ఓవర్లలో 77కు పైగా పరుగులు. విపరీతంగా ఆ కొట్టుడు చూస్తే అసలు ఇంకా ముందెక్కితే 300 స్కోరు అలవోకగా వచ్చేదేమో అన్నట్టుగా కనిపించింది. ఆ రకంగా కొట్టాడు టిమ్ డేవిడ్.